ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా నేను ప్రతిరోజు అన్ని అప్డేట్స్ ఇస్తాను. లింక్ కమెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ కూడా వచ్చి అన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, రేపు ఆగస్టు 24వ తారీఖున ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. మీరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూసారా, అవేంటో నేను చెప్తా. దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే రూమ్ బుక్ చేసుకోగలరు. చూడండి, ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ దగ్గర తిరుమల ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్, తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్. అంటే ఇంతకుముందు తిరుమలలో తిరుపతిలో రూములు కావాలి అంటే దర్శనం టికెట్ ఉందా లేదా అని చాలామందికి డౌట్ ఉండేది. గతంలో అంటే ఈ నెలకి ముందు ఇప్పటిదాకా అక్టోబర్ వరకు కూడా తిరుమలలో రూములు బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ ఉండాలి. తిరుపతికి రూలు లేదు, దర్శనం టికెట్ లేకపోయినా బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్త రూల్ ఏంటి, తిరుమలలోనైనా తిరుపతిలోనైనా టికెట్ ఉంటేనే మీరు బుక్ చేసుకోవాలి. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి, లేకపోయినా అని. కానీ ఈ రూల్ ఏంటి అన్నది పూర్తిగా మనము ఈ నెల ఓపెన్ అయినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇన్క్లూజివ్ అంటే ఏంటంటే జనరల్గా టికెట్ ఉన్న వాళ్ళే, ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఫర్ టికెట్ హోల్డర్స్ అని అన్నారు. దీని కరెక్ట్ మీనింగ్ తెలియాలి అంటే మనకు రేపు మధ్యాహ్నం 3 గంటలకే పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే నాకు అర్థమైన ప్రకారం అయితే టికెట్ ఉన్నవారు మాత్రమే బుక్ చేసుకోవాలి. టికెట్ లేని వారికి కూడా కొంత కోటా అయితే విడుదల చేస్తున్నారు. అది ఎన్ని టికెట్లు ఏమిటి అన్నది రూములు మనకు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం దాకా మీరు వెయిట్ చేయండి. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మీరు ఇక్కడ చూడండి, అడిషనల్ శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆగస్టు 24వ తారీఖు సంబంధించి ఈరోజు మధ్యాహ్నము ఆగస్టు 23వ తారీఖున 12 గంటలకి విడుదల చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇదొకటి బుక్ చేసుకోవడం ఎవ్వరూ మర్చిపోకూడదండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, మీ అందరికీ కూడా మరి కాసేపట్లో 11 గంటలకి ఈరోజు నవంబర్ నెలకి సంబంధించి బ్రేక్ దర్శనము రూములు విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు నవంబర్కి విడుదలవుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈరోజు అంగ ప్రదక్షిణ టోకెన్లు అయితే పూర్తిగా అయిపోయినాయండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈరోజు నవంబర్ కోట అంగ ప్రదక్షిణ టోకెన్లు అయిపోయినాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు అనేవి ఇంకా కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీరు ఈ నెల ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, నేను చూపిస్తున్న 26వ తారీఖున ఉదయం 10 గంటలకి బుక్ చేసుకోండి. ఈ హోమం అయిపోయాక సెప్టెంబర్ నెలలో ఆ తారీఖున హోమం అయిపోయాక తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్కి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత అప్డేట్లు. ఇవి కాకుండానండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు శుక్రవారము, రేపు శనివారము, ఎల్లుండి ఆదివారం 3 రోజులు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు, రికమెండేషన్ లెటర్లతో బ్రేక్ దర్శనాలు ఉండవు. దయచేసి మీరు తెలుసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఈరోజు ప్రస్తుతానికి సర్వదర్శన్ టోకెన్ లేకుండా తిరుమల కొండపైన వైకుంఠం 2 కాంప్లెక్స్లో జాయిన్ అయితే 18 గంటల దర్శన సమయం పడుతుంది. అలాగే ప్రస్తుతానికి భక్తులు 31 కంపార్ట్మెంట్లలో ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్ మొత్తం 9 షెడ్లు కూడా నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు క్యూ లైన్ అనేది టీబీసీ ఏరియా బయట ఉన్నదన్నమాట. అర్థమైందా? ప్రస్తుతం అయితే ఇది ప్రస్తుత పరిస్థితి. హెవీ రష్ అయితే ఉన్నది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అలాగే నిన్నటి రోజు 63,202 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు. 34,057 మంది తలనీలాలు ఇచ్చారు. 4.37 హుండీ కానుకలు అన్నమాట. అర్థమైంది కదండి. అలాగే ఈరోజు దర్శనానికి అయితే టైం బాగానే పట్టొచ్చు. టీటీడీ వారి లెక్కల ప్రకారం అయితే 300-500 రూపాయల టికెట్ ఉన్నవారికే దర్శనం అనేది ఈరోజు 3 గంటల లోపల పడుతుంది. అలాగే సెప్టెంబరు, అక్టోబర్ వరకు కూడా దర్శన టికెట్లు అయిపోయినాయి. హోమం టికెట్లు మాత్రమే మీకు ఉన్నటువంటి దారి, ఇతర దారులు అయితే ఏమీ లేవు. లేదు అంటే తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. రూములు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ అడగండి. ఎంతమందికైనా నేను సమాధానం చెప్తాను. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.